మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఒక వాక్య భాగాన్ని మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. అది కీర్తన గ్రంథం 91వ కీర్తనలో మనందరికీ బాగా తెలిసినటువంటి వాక్య భాగం 15వ వాక్య భాగంలో, అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండదను, అతను విడిపించి అతన్ని గొప్ప చేసేదను, దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరచదను, నా రక్షణ అతనికి చూపించదను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క వాక్య భాగంలో మనకి నేర్పిస్తుంది ఏంటంటే, శ్రమలలో నేను మీకు తోడుగా ఉంటాను. ఎందుకంటే మీరు నాకు మొరపెట్టినప్పుడు నేను మిమ్మల్ని విడిపించాలనుకుంటున్నాను. ఎందుకంటే మీరు నాకు ఇష్టలుగా ఉన్నారు, నా మాట విని నా ఆజ్ఞానుసారంగా మీరు నడుస్తున్నారు, మీరు నన్ను ప్రేమిస్తున్నారు కనుక, నేనంటే మీకు ఇష్టం కనుక నేను మీ శ్రమల్లో మీకు తోడుగా ఉండి మిమ్మల్ని విడిపించి మిమ్మల్ని గొప్ప చేయాలని నేను కోరుకుంటున్నానని దేవుడు తన ఆత్మ ద్వారా తెలియజేస్తున్నాడు. ఆయన రక్షణ మనకి చూపించడానికి ఆయనే ఇష్టపడుతూ ఉన్నాడు. పిల్లగా, మన ఆత్మీయ జీవితాల్లో మనం ఎన్నో శ్రమలు ఇప్పుడు ఎదుర్కొంటున్నాం. ఇవి జరగవని, నాకు ఏంటి ఈ శ్రమలు నా జీవితంలో నన్ను ఇలా వెంబడిస్తున్నాయి అని మనం ఎన్నో సందర్భాల్లో కుమిలిపోతున్నాం. ఎవరికి లేనటువంటి బాధలు నాకే ఉన్నాయి, నన్ను చూసేవాళ్ళు ఎవరు లేరు అని కుమిలిపోతున్నాం శ్రమల ద్వారా. ఓవైపు దేవుని దగ్గరికి వెళ్తున్నా కూడా మన ఆధ్యాత్మిక జీవితాల్లో ధైర్యం లేనటువంటి పరిస్థితి. కారణం ఏంటంటే పిల్లరా, పరిస్థితులటువంటి ప్రభావం కానీ, మరి మన మీద ఉన్నటువంటి ఆర్థిక సమస్యలే కానీ, ఈ విధమైనటువంటి ప్రతిదీ కూడా మనల్ని దేవుని సన్నిధికి దూరం చేస్తూ శ్రమల్లో కృంగదీస్తున్నాయి. అందుకని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఏంటంటే, శ్రమలలో నేను మీకు తోడై ఉంటాను. నా ప్రియమైన దేవుని సహోదరులరా, నువ్వు ఆరాధిస్తున్నటువంటి యేసుక్రీస్తు నీ శ్రమల్లో నీ చెయ్యి పట్టుకొని, నీ కుడి చేతులు పట్టుకొని నిన్ను నడిపించేటువంటి సర్వశక్తి కలిగిన దేవుడు. హల్లెలూయా. ఆయన నీ పాదాలు తొట్టిరేవలేడు. ఆయన నిన్ను నడిపించేటువంటి మార్గంలో నిన్ను విడవడు, ఎడబాయడు, ఏమాత్రం ఎడబాయడు. ఏ శ్రమ అయినా సరే, ఏ నిందైనా సరే, ఆయన నీ చేతులు పట్టుకుని నిన్ను నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. ఆ శ్రమలలో నీకు ఆయన తోడుగా ఉండాలని ఇష్టపడుతున్నాడు. ఒక భక్తుని గురించి బైబిల్లో మనం చూస్తే, ఒక యవనస్తుడు పిల్లరా దేవుని సన్నిధిలో పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడే, దేవుని ఆత్మతో నడిపించబడుతూ పరిశుద్ధతను కలిగి దేవుని సన్నిధిలో ముందుకు వెళ్తున్నాడు. మనం చూస్తే ఆదికాండం 39వ వాక్య భాగంలో ఇలాగ రాయబడుతూ ఉంది. పిల్లరా, మనం చదివితే మంచి మాటలు మనం పరిశుద్ధ గ్రంథంలో చూద్దాం. ఆదికాండం 39వ అధ్యాయంలో ఇలా రాయబడుతుంది. 2వ వాక్య భాగం, యెహోవా యోసేపునకు తోడే ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తీయుని ఇంట నుండెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు ఆ యజమానుడి దగ్గర ఐగుప్తులో అతను అభివృద్ధి పొందినట్లు మనం చూస్తున్నాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క యోసేపు గురించి మనందరికి బాగా తెలుసు. ప్రారంభంలోనే మరి అన్నదమ్ముల చేత తృణీకరించబడిన వ్యక్తి, ఏమాత్రం కూడా అతనికి వచ్చినటువంటి కళలు కానీ దర్శనాలు కానీ ఎవరు పట్టించుకున్నటువంటి స్థితి. తండ్రి చేత ప్రేమించబడ్డాడు కానీ ఇంకెవ్వరూ ప్రేమించలేదు.
తన తండ్రి ప్రేమతో మరి ఒక అంగీని కుట్టిస్తే మిగతా వాళ్ళందరూ అసూయపడ్డటువంటి సందర్భాలు యోసేపు జీవితంలో ఉన్నాయి. అయితే దేవునితో మాత్రం ఒక సంబంధాన్ని కలిగి ఉన్నాడు. ఓ రోజున మరి అన్నదమ్ములకు ఆయన ఆహారం తీసుకెళ్ళినప్పుడు వాళ్ళందరూ ఒక ప్లాన్ వేసి అతను గుంట్లో పడేసి హింసించి ఆ తర్వాత 30 నాణాలకి ఇంచుమించు అతన్ని ఐగుప్తికి అమ్మేస్తే వీళ్ళ ఈ రకంగా శ్రమపడి ఆ తర్వాత ఐగుప్తికి వెళ్ళిన తర్వాత అక్కడ మరి పోతీఫర్ భార్యని మరి ఆమె ద్వారా వచ్చిన నిందలు ఆయన ఎదుర్కొని 7 ఏళ్ళు జైల్లో ఉండి తర్వాత అప్పుడు అన్ని విషయాల్లో కూడా దేవుడు ఆ సందర్భంలో కూడా ఆయన చేయబడలేదు. దేవుడు అతను కుడి చేతిని పట్టుకున్నాడు. వాక్యభావంలో రాస్తుంది, యెహోవా యోసేపునకు తోడే ఉన్నాడు. ఐగుప్తులో ఉన్నప్పుడు, శ్రమల్లో ఉన్నప్పుడు యోసేపునకు ప్రభువైన యేసుక్రీస్తు తోడుగా ఉన్నట్లు రాయబడుతుంది. ఆమేన్, హల్లెలూయా. శ్రమలలో నేను అతనికి తోడుగా ఉన్నాను. ఎందుకు అంటే అతను నాకు ఇష్టడు కాబట్టి. ఆమేన్. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కాబట్టి. నేనంటే, నా సన్నిధంటే, నా మందిరం అన్న అతనికి ఆసక్తి కనుక, అతను నన్ను ఆరాధించేవాడు కనుక నేను అతన్ని తప్పిస్తాను. శ్రమలో నేను అతనికి తోడే ఉన్నాను. 7 సంవత్సరాల జైల్లో ఉన్నా నేను అతనికి తోడుగా ఉన్నాను. అలానే అతను గుంట్లో పడినప్పుడు తోడుగా ఉన్నాను, అమ్మ పడుతున్నప్పుడు తోడుగా ఉన్నాను, అన్నదమ్ములు అతన్ని ప్రియులరా హింసిస్తున్నప్పుడు తోడుగా ఉన్నాను. దేవుడు చెప్తున్నాడు, నేను అతనికి శ్రమలో తోడుగా ఉన్నాను. ఆమేన్, హల్లెలూయా. ఎస్, నా ప్రియమైన దేవుని సహోదరులారా, తరువాత ఐగుప్తులో ఆ కళలకి అర్థం చెప్పిన తరువాత సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ప్రభువైన యేసుక్రీస్తు మరి యోసేపును కలుగు చేసి అంటున్నాడు కదా, నేను అతను గొప్ప చేస్తాను విడిపించి. ఎస్, జైల్లో నుంచి విడిపించాడు. మరి శ్రమల నుంచి విడిపించి గొప్ప చేసి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. యేసుక్రీస్తు యొక్క రక్షణ ఆయనకు చూపించాడు. అతన్ని దీర్ఘాయువుతో నింపాడు. మళ్ళా మరి యాకోబు తన పిల్లలందరూ వచ్చి అతని దగ్గర తిన్నారు. నా ప్రియమైన దేవుని సహోదరులారా, దేవుని నువ్వు ప్రేమించగలిగితే నీ శ్రమలో ఆయన నీకు తోడుగా ఉన్నాడు. ఇది నువ్వు జ్ఞాపకం చేసుకో. నువ్వు ఆయన్ని ప్రేమిస్తున్నావు, ఆయన నీకు తోడుగా ఉండి నిన్ను నడిపిస్తున్నాడు. ఇది ఎట్లాంటి శ్రమలైనా కూడా ఆయన విడిపించటం శక్తిమంతుడు. ఆమేన్. నీకంటే ముందుగా ఉంటాడు ఆయన శ్రమల్లో, నీకంటే ముందుగా ఉంటాడు. షడ్రక మెషకు అబెద్నెగోలు అగ్నిగుండంలో పడవేయబడక మునిపే 4వ వ్యక్తి కనబడుతున్నాడు. దేవదూతల రూపములు పొందినవాడై ఉన్నాడు. ఆ తరువాత అగ్ని ఏడంతలైన కూడా వారి వెంట్రుకు కూడా కాలేదు. పిల్లారా, షడ్రక మెషక్ అబెద్నెగోలు దానియేలు సేవించుచున్న ఆ దేవుడే సర్వశక్తి కలిగిన దేవుడని, వారికి శ్రమల్లో తోడుగా ఉన్నాడని ఆ రాజు గ్రహించాడు. వారిని విడిపించి గొప్ప చేశాడు, దీర్ఘాయువుతో నింపాడు. ఆయన రక్షణ, ఆ రక్షణ అనబడిన యేసుక్రీస్తు వారికి కళ్ళారా కనబడింది. నా ప్రియమైన దేవుని సహోదరులారా, నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ప్రభు నీతో నీ వాక్య భాగాన్ని మాట్లాడుతున్నాడు. ఆయన నిశ్చయంగా ఇప్పుడు నీకు తోడుగా ఉన్నాడు. మోషేకు తోడైన ఆయన యెహోషువకు తోడుగా ఉన్నాడు. ఇప్పుడు నీకు కూడా తోడుగా ఉన్నాడు. ఆయన ప్రేమించు, ఆయన రుచి చూడు. యేసు క్రీస్తు అంటే ఎలా ఉంటాడో ఆయన ఎరుగు. ఆయన నీ కుడి చేతిని పట్టుకుని నీ శ్రమలను నడిపించి నేను విడిపించి ఆ శ్రమల నుండి గొప్ప చేసి అనేకులకు ఆశీర్వాదకరంగా నేను మారుస్తాడు. అట్టి మహాకృప ప్రభు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.